గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 8 months కే ప్రెగ్నెన్సీ అని అందరూ కామెంట్ చేస్తారని చెప్పేసి భయపడిపోయింది ప్రియా. అందుకని అబద్ధాలు చెప్తుంది ఇట్లా ప్లాన్ చేసి అని చెప్పి. మీరు అప్పుడు ఒకసారి ప్రియాంకకి ప్రాంక్ చేశారు. ఈ వీడియోలో అంత ఎగ్జైట్ అవ్వలేదు, మీరంతా ప్రీ ప్లాన్ చేసుకుని కావాలని చేశారు. ఇది అప్పుడు నాకు ఎలా రియాక్ట్ అయ్యారు, నాకు అలాగే రియాక్ట్ అవ్వండి, నేను అది రియాక్షన్ తీసుకుంటాను అండి. మీకు చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్? ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలిస్తే అప్పుడు ప్రియో పేరు కూడా మొత్తం అది మొక్కుబడి కాబట్టి అందువల్ల. ఎందుకు ఏం మొక్కున్నారు మీరు చెప్పరు, చెప్పేస్తాను. సో దే వెల్కమ్ డే బేబీ బాయ్. సో ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉండింది అసలు? ఈ 9 months ఆఫ్ జర్నీ ఎలా తీసుకున్నారు? అసలు నాకు ఎక్కడ ఎక్కువ ఇబ్బంది కానీ రోజు వామిటింగ్స్ అవుతుంది. శ్రీమంతానికి బేబీ పుట్టడానికి 10 days గ్యాప్. 5th month లో చేసుకుంటారు శ్రీమంతం బేసిక్ గా. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? నాకైతే బేబీ పుట్టడం నాకు తెలుసు. మాట వరుసగా అబ్బాయినా అమ్మాయి డాడీ పక్కన ఉంటారు, కానీ రియాలిటీలో ఎప్పుడూ మనం మన మమ్మీ సైడే ఉంటాం. యాక్సిడెంట్ అయింది మీరందరికి. నేను ఆ వీడియో చూసినప్పుడు చాలా పెద్దది అవ్వాల్సింది, కానీ చాలా గూగుల్ మ్యాప్ అందులో సగం గూగుల్ మ్యాప్ మనకు చాలా రాంగ్ చూపిస్తుంది. గూగుల్ మ్యాప్ వల్ల రాంగ్ అయిపోయింది. అది చూపించింది డైరెక్ట్ శ్మశానంలోకి చూపించింది గూగుల్ మ్యాప్. శ్మశానంలోకి వెళ్ళిపోయింది. శ్మశానంలోకి వెళ్ళారా? నాన్న అందరికి ఎలాగుందని అడిగా, అతను ఎలాగుందని అడగలే, అందరికి ఎలాగుందని అడిగారు. ఎందుకంటే నార్మల్గా ఎవరంటే చూసుకుంటారు మన గురించి మనం పట్టించుకుంటాం. ఆ టైంలో కూడా ఆ టైంలో మిగతా వాళ్ళకి ఎలా ఉంది? ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ అయిపోయింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక 3 సంవత్సరాల్లో చాలా మారిపోయాయి. 3 సంవత్సరాల ముందు నేను ఈ ఫ్యామిలీని ఈ కపుల్ని కలిసాను అనమాట. అప్పుడు అసలు పెళ్ళెప్పుడు అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఫేజ్లో ఉండే, చేసుకుంటామని. బట్ ఇప్పుడైతే నాతో కపుల్గా వచ్చారు, పెళ్ళైపోయిన కపుల్గా వచ్చారు. అంటే నా ఫేవరెట్ కపుల్స్లో వీళ్ళు కూడా ఒకరు అనమాట. అంటే ఎంతమంది ఎన్ని మాటలు అన్నా వాళ్ళు అనుకున్నది చేసుకుంటూ ముందుకు వచ్చేసారనమాట. అందుకే దే ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కపుల్. వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నాతో పాటు ప్రియా గారు అండ్ తేజ గారు ఉన్నారనమాట. బోల్డ్ అని విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? తెలుస్తుంది, బాగా ఆనందంగా ఉన్నట్టున్నారు. ఏమైనా విశేషం ఉందా మీ ఆనందానికి? ఇద్దరు మొహాలు చూసుకుంటారేంటి? ఇప్పుడు హ్యాపీగానే ఉంటాం. చెప్పాలా చెప్పొద్దా? హ్యాపీ అంతే, నార్మల్గా. అంతేనా? ఆయనకుండే ఫోటోకి ఈ ముందుండే మనుషులకి చాలా చేంజ్ వచ్చేసినట్టుంది. చాలా. ఏం మారింది? నేను ఆల్మోస్ట్ అలానే ఉన్నాను, తినే కొంచెం ఎక్కువ మారు. 4 years అవుతుంది అనుకుంటా. ఎలా కాదు, ఇంటర్వ్యూ అప్పుడు అయినా అవ్వకముందు అది అంటే అదే ఇయర్ 2 years 3 years దగ్గర 3 years ఫెబ్లో. అదే ఏం మారింది ఆ ఫోటోకి ఈ ఫోటోకి? లావ్ అయ్యాడు కొంచెం. అక్కడ మ్యారేజ్ అయింది. అది చెప్పట్లేదు, లావ్ అయ్యాడు కొంచెం. ఓకే అంటే మీరు మర్చిపోయారా మీకు పెళ్ళయిందని? కాదు, డిఫరెన్స్ ఏముందంటే అది తిని కొంచెం లావ్ అయ్యాడు కదా. తినలో కూడా ఉంది కదా. అప్పుడు ఎలా సన్నంగా ఉండేటోడు. అవును, ఇప్పుడు చాలా పెళ్ళి అయిపోయింది కదా. మరి నాకు అయింది కదా, మరి నేను ఎందుకు అవ్వలేదు లావుగా? సన్నం అయిపోయి అంతే. నేను అలానే ఉన్నాను. సరే అలానే ఉన్నారు, ఒప్పేసుకుందాం. 1 నిమిషం ఒప్పేసుకోండి. పెళ్ళిన తర్వాత అబ్బాయి లావ్ అవుతారా?
అవునా? మాక్సిమం ఎందుకు? 99%. అదేమన్నా అలా ఏం లేదు, అమ్మాయిలు కూడా లావ్ అవుతారు. అవి ఆ బాధ్యతలు టెన్షన్లు ఇవన్నీ బుర్రలోని పొట్టలోని ఇవన్నీ దాచుకొని ఇలా అయిపోతారు. బుర్రలోని పొట్టులోని దాచుకెళ్ళి అయిపోతారా? అది కూడా ఓకే, హెయిర్ కూడా మొత్తం అది పెంచేసారు మొక్కుబడి కదా. కాబట్టి అందువల్ల ఎందుకు ఏం మొక్కున్నారు మీరు చెప్పరు? నేనే చెప్పేస్తాను అసలు. నేను చెప్పేస్తున్నాను గైస్, చెప్పేయాలా? సో దే వెల్కమ్ డే బేబీ బాయ్. బాయ్. అంటే ఆ మధ్యన బాబుకి బాగోలేనప్పుడు సో అందుకు నేను ఎక్కువ టెన్షన్ పడిపోయానని చెప్పేసి మొక్కు నేను పెట్టేసుకున్నాను. టెన్షన్ పడక ఏమైంది? ఏం బాగాలేకపోవడం అంటే? అంటే పుట్టిన తర్వాత జాండీస్ అనేది కామన్గా వస్తాయి కదా, అవి ఎక్కువ వస్తుంది బాబుకి. బాబుకి ఎక్కువ వచ్చిన దాని మీద తగ్గట్లే. దగ్గర ఒక 3-4 days పెట్టారు బాక్స్లో. అందువల్ల అప్పటికి ఇంకా బాగా బాధపడిపోతుందని చెప్పి పుట్టిన 3rd day కంటే టెన్షన్ చాలా టెన్షన్ పడిపోయాను. ఇంకా అదే కాకుండా నార్మల్గా అయితే ఒక లైటే పెడతారు, ఆ బ్లూ కలర్ లైట్ అని. అది 3 పెట్టారు, 4 పెట్టారు. అప్పో, అందువల్ల పుట్టుకతోనే మంచి టెన్షన్ తో పుట్టాడు అనమాట. అయితే చాలా బేబీ తేజ, జూనియర్ తేజనా? ఆ ఫేస్ లో స్మైల్ చేశారా జూనియర్ తేజ అనగానే? జూనియర్ ప్రియా కావాలనుకుంటే జూనియర్ తేజ వచ్చేసాడు. అందుకు ఆనందం అది. మీరు ఎవరు కావాలనుకున్నారు? జూనియర్ పాప పాప కావాలనుకున్నారా మీరు? ఎవరైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, హ్యాపీగా హెల్తీగా పుట్టే చాలా అనుకున్నారు. ఎవరు పుట్టినా నా టీమే ఉంటారు కాబట్టి నాకు ఎవరైనా ప్రాబ్లం లేదు. అంతే కదా. మాక్సిమం అమ్మాయి అయితే డాడీ పక్కన ఉంటది. మాట వరుసగా అబ్బాయినా అమ్మాయి డాడీ పక్కన ఉంటారు, కానీ రియాలిటీలో ఎప్పుడూ మనం మన మమ్మీ సైడే ఉంటాం. ఎవరో 1% ఉంటారు ఫాదర్ సైడ్. అంతేనా? అంతే కదా. మరి డాడీ ఇప్పుడు ఈ బాధ్యతలకి టెన్షన్కి పిల్లలు అంతగా చూసుకోరు. అమ్మ దగ్గర పిల్లలు ఎప్పుడు ఉంటారు, ఎవరు ఇంకేంటారు. ఈ కోట శ్రీనివాసరావుకి ఎంత బాగా చెప్పారు, వినే ఉంటారు కదా. ఏమని? ఏమని మాకు తెలియదు. చాలా పెద్ద డైలాగ్ కదా, నేను చెప్పలేను ఇప్పుడు. అంత అసలు స్టార్టింగ్ చెప్పండి. నాకు అంత గుర్తులేదు, నేను కోట శ్రీనివాసరావు గారు కాదు, తనికెళ్ళ బర్ని గారు చెప్పారు, నాన్న ఎందుకు వెనకబడిపోయాడు. కదా నిజమే. పేరు అంత ఇద్దరు సేమ్, కొంచెం ఒకలాగా ఉంటారు కాదా? కవర్ చేయడం కూడా కష్టం, వదిలేండి. కాదా? తనికెళ్ళ బర్ని గారు ఎలా ఉంటారు, కోట శ్రీనివాసరావు గారు ఎలా ఉంటారు? నాకు ఇద్దరు తెలీదా? ఇద్దరు తెలీదా? మీ ఏజ్ ఎంతండి ఇప్పుడు? 24 వస్తుంది. అయినా కూడా ఇద్దరు తెలీదు. మొన్న చనిపోయింది కోట శ్రీనివాసరావు కదా. ఆయన చనిపోయిన తనికెళ్ళ బర్ని గారు గుర్తురారులే మీకు, ఇంకా కష్టం లేదు. ఆయన చెప్పారు ఆ డైలాగ్, నాన్న ఎందుకు వెనకబడి. ఇదే గుర్తున్నది. ఆయన చూపిస్తే వెంటనే గుర్తుపెడతారు మీరు, కానీ జస్ట్ పేరు తెలియదు. సో జూనియర్ తేజ వచ్చాక తెలుసు. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆలోచిస్తున్నారు మైండ్ లో. మన్మధుడు సినిమాలో నాగార్జున తండ్రి గారు బాబాయ్. బాబాయ్. సో ఎలా చేంజ్ వచ్చింది మీ లైఫ్ లో? పెళ్ళయ్యాక కొంచెం బాగుండేది, బేబీ పుట్టి ఇంకా చాలా నాకైతే చాలా బాగుంది. నాకు చాలా బాగుంటది. అంటే మళ్ళీ ఫాదర్ అయినంటే ఎవరికి ఉండదు, ఉంటది, సంతోషంగా ఉంటుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ ఇవన్నీ అలా అనుకోకుండా జరిగిపోయింది అంతా. నిద్రలేని రాత్రులు ఉంటాయి. అనుకుని చేసుకుంటే ఏవి సరిగ్గా జరగవు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్. ప్రెసెంట్ అయితే పర్లేదు, బాగానే పడుకుంటున్నాడు. ఇంకా కొన్ని మంత్స్ తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుంది కదా. సో నైట్ కి కొంచెం కొంచెం లెగిసినా సరే మేము అలా చూసుకుంటే, మార్నింగ్ మేము రెస్ట్ తీసుకుంటే వాళ్ళు చూసుకుంటారు. మార్నింగ్ కి ఆయన ఎక్కువ అస్సలు ఇబ్బంది పెట్టారు. ఒక 1-2 months కి ఇబ్బంది ఉండదు కదా, తర్వాత తెలుస్తుంది. నాకు తెలిసిన కదా, ఎక్కువ ఏదైనా స్టార్టింగ్ నుంచి ఇబ్బంది అనేది ఉంటది. అది ఇంకా మీరు ఇప్పుడు ఇద్దరు వాడు ఇబ్బంది పెట్టట్లేదు, సైలెంట్ కిడ్ అని చెప్పేసి. సైలెంట్, నిజంగా సైలెంట్. ఎవరు సైలెంట్ మీ ఇద్దరులో? వాడికి ఎందుకు ఆ లక్షణం వచ్చింది? సైలెంట్ ఎవరు? చిన్నప్పటి నుంచి ఏమో నాకు తెలియదు, కానీ నేనే కొంచెం సైలెంట్ అనుకుంటాను. నార్మల్ గా నేను ఓన్లీ ఇంట్లో సైలెంట్. ఏదైనా ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చినట్టు గొడవ ఆడుకుంటాం తప్ప మన కోసం కాదు. నార్మల్ గా ఒక ఇండివిజువల్ గా మన పర్సన్స్ లోని మనం సైలెంటా కాదా అని. అవును, నా ప్రకారంగా నేను సైలెంట్ అంటాను, నీ ప్రకారం నువ్వు సైలెంట్ అంటావు. మరి అందుకే ఇద్దరు సైలెంట్ అన్నాను. చిన్నప్పటి నుంచి నేనే సైలెంట్.
మీకు ఒక బేబీ ఉన్నాడు, గుర్తు చేస్తున్నాను నేను. మీరిద్దరు ఇంకా అప్పుడు ఎలా ఉన్నారో సేమ్ అలానే ఉన్నారు తెలుసా, అట్లే. ఇంకా అప్పటికన్నా ఎక్కువ టామ్ అండ్ జెర్రీ మేము అయిపోయాం. అవునా, బాండ్ పెరిగిపోతుంది కదా ఇంకా బాగా, ఇంకా కొంచెం స్ట్రాంగ్ అప్పుడు కొంచెం బాగా మాట వినేవాడు, ఇంత ఆర్గ్యుమెంట్ చేసేటోడు కాదు. కాదా? కాదు, మీకు అనిపించట్లేదా? అప్పుడు కొంచెం తక్కువ కూడా మాట్లాడాడు. ఇదిగో ఇప్పుడు మీరు నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అప్పుడు మనం అడిగితే చాలా కామ. మరి నేను మారా అన్నాడు, మేము మారనండి. మారాలి కదా, అంతే కదా, జనరేషన్ మారుతుంది. జనరేషన్ మారుతుందంట. అమ్మో, తేజ గారు అసలు చాలా చేంజ్ అయిపోయారు నిజంగానే. అంటే మాటల విషయంలో కాదు, నాకు సంబంధం లేదు, బట్ మెచ్యూరిటీ పెరిగిపోయిన అలా కనిపిస్తుంది, అర్థమవుతుంది నాకు కూడా. సో మీ లవ్ స్టోరీ గురించి అప్పుడు నేను అడిగితే కూడా చెప్తాం అనే వాళ్ళు గుర్తుందో లేదో మీకు. సో ఈ రోజైనా నాకు మీ లవ్ స్టోరీ చెప్పే టైం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మొహాలు చూసుకుంటారు. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు? నేనే. అవునా? అంటే హౌ? ఎలా అంటే మా కజిన్ ఉంటారు, సో అలా నేను వాళ్ళ ఇంటికి ఎక్కువ అక్కడే ఉండేటాన్ని. సో నార్మల్గా వెళ్తూ ఉండేదాన్ని హాలిడేస్. కజిన్ అంటే ఎవరు కాదు, మా సొంత మామయ్య వాళ్ళ కొడుకులు. సో వాళ్ళతో ఉంటే తిని అక్కడికి వచ్చాడు ఎప్పుడో, ఏదో టిఫిన్ మాది దీనికి ఫ్రెండ్ అనమాట. ఓకే, ఏదో టిఫిన్ మామయ్య వాళ్ళ అబ్బాయి నా ఫ్రెండ్ అనమాట. వాళ్ళ మమ్మీకి ఆ టైంలో బాగోలేదంటే నేను టిఫిన్ ఇచ్చాను మార్నింగ్. ఆ టైంలో తిని కనిపించింది. అలా అలా మొదలైంది. కనిపిస్తే మరి ఎవరికైనా అలాగే కదా అని అడిగాడు. ఎవరిని అడిగారు? కజిన్. మా కజిన్ అడిగి అప్పుడే తర్వాత మా ఇంటికి వాడితో వచ్చావు కదా, నేను మా ఇంటికి వెళ్ళిపోతే నేను నార్మల్గా ఇంకా తర్వాత ఎక్కువ డేస్ కాదు కదా, మా అయితే 2-3 daysకి వెళ్తాను. మళ్ళా హాలిడేస్ అయిపోయిందా, ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఎవరితో రిలేటివ్స్ లో ఫంక్షన్ అయితే మ్యారేజ్, దానికి కూడా వెళ్ళిపోయాను. వాళ్ళ రిలేటివ్స్ దానికి కూడా వెళ్ళిపోయాను. తెలియదు మరి, నాకు ఎవరు తెలియకపోయినా సరే నేనే వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళి మాట్లాడి పరిచయం చేసుకున్నాను. కలిసాను తప్ప తను ప్రపోజ్ చేసేటప్పుడు నేను ఆ రోజు ప్రపోజ్ చేశారా? ఒక్క 2 days అంతే. అవునా? చాలా ఇయర్స్ పట్టింది యాక్సెప్ట్ చేయడానికి. ఎవరు యాక్సెప్ట్ చేయలేదు? ఎందుకు? టైం తీసుకోవాలి కదా. ఇయర్స్ వెయిట్ చేశారా మీరు? అట్లే అంత సీరియస్ గేమ్ వెయిట్ చేయలేదు. సర్లే మళ్ళీ మళ్ళీ తర్వాత వచ్చినప్పటికి అప్పుడు నేను ఓకే 3 years అవుతుంది కదా అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేసి. అంతే. ఇప్పటికి 3 years అప్పుడు 3 years 2.5 అనుకో. నేను మీద ఒక వీడియో చూసుంటా, దాంట్లో ఇంత చిన్న పిల్లల నుంచి మీరు ఇలా పెద్దవాళ్ళు అయ్యేదాకా మీ జర్నీ ఉంటది. ఎన్ని ఇయర్స్ అసలు అది అవసరం, అసలు మరీ చిన్న పిల్లల నిబ్బనిబ్బిల్లాగా ఉన్న దగ్గర నుంచి చిన్న పిల్ల అప్పుడు నాకు ప్రపోజ్ చేశాడు అంతే. అప్పుడు నాకు జస్ట్ ఫ్రెండ్ ఇష్టం ఉండేది, బట్ ఎందుకులే ఆ టైంకి వద్దులే యాక్సెప్ట్ చేయలేదు. టైం తీసుకోవాలి అని చెప్పి నేను. ఎన్ని ఇయర్స్ ఆఫ్ లవ్ మీ ఇద్దరిది? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వస్తే 6 years అవుతుంది. డేట్ మర్చిపోయారు కదా? నేను డేట్ గుర్తుంచుకున్నాం అనుకోండి కలిసి ఉంటాం, అలాంటివన్నీ నాకు అస్సలు నచ్చవు. అందుకే సరే చూద్దాం, ఫస్ట్ కలిసి ఉంటే అప్పుడు చూద్దాం ఇవన్నీ. నాకు మ్యారేజ్ డేట్ ఒకటే గుర్తుంచుకోవడం ఇష్టం. ఏం గుర్తులేవు. లవ్ ఎప్పుడు మంది ఈ డేట్కి మొత్తం 1 year అయింది, ఈ డేట్కి 2 years అయింది, అలా కాకుండా జస్ట్ నాకు ఈ ఇయర్ నుంచి కాబట్టి ఈ ఇయర్తో నేను కౌంట్ చేస్తాను. నార్మల్ ప్రతి ఒక్కరు ఇయర్కి అది మేము ముందే అనుకున్నాం, అది మేము చేసుకోవద్దు, యానివర్సరీలు అలాంటిది వద్దు, ఓన్లీ మ్యారేజ్ యానివర్సరీలే సెలబ్రేట్ చేసుకుందాం అని. నార్మల్ గా చూసినా సరే అలాంటి సెలబ్రేట్ చేసుకుంటే February 2nd అదే అంటే ఏమంటారు మంత్ గుర్తుంది నాకు ఎగ్జాక్ట్ డేట్ ఉంటాయి కదా, వ్యాలంటైన్స్ డే. అదే ఇది నార్మల్ గా అయితే యానివర్సరీ గట్రా ఏమి ఉండవు.
అంటే మేము లవ్ స్టార్ట్ అయ్యి మంది ఇప్పుడు ఈ డేట్ కి మంది 1 year అయింది, అది మేము సెలబ్రేట్ చేసుకోవద్దు అని నేనైతే అనుకున్నా పర్సనల్ గా, అందుకే నేను ఆ డేట్ గుర్తుంచుకోలేదు. యాక్సెప్ట్ చేసింది. నార్మల్గా చెప్పాలంటే అవే మీరు ఎందాకనంటే ఇవ్వగల చేస్తారు అవి. నా దృష్టిలో అదే అనుకుంటాను అంతే. ఎందుకు అదేదో పెళ్లి డేటే గుర్తుంచుకుందాం అని చెప్పి ఆ డేటే అనుకున్నాం, అదే గుర్తుంచుకునేలా పెళ్లి చేసుకున్నాం. 3 years తర్వాత యాక్సెప్ట్ చేశారా మీరు? 2.5 ఆ మధ్యలో ఇంటికి వచ్చి తిరుగుతూ ఉండాలి మీకోసం? అవునా? ఇప్పుడు లాక్డౌన్ టైంలో మా ఇంటి సైడ్ వచ్చారు. ఓకే. ఆ తర్వాత అప్పుడే మళ్ళీ అంటే ముందు కొంచెం మాట్లాడేదాన్ని కానీ మరీ అంత కాదు. అప్పుడు మళ్ళా మాట్లాడారు. ఇప్పుడు కూడా ఇంకా ఎందుకు దాచి పెడుతున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు దేనికోసం. పెళ్ళైపోయింది, బేబీ పుట్టేసాడు, అయినా కూడా ఇంకా లవ్ స్టోరీ చెప్పడానికి ఆలోచిస్తున్నారు మీరు. చెప్తాం, అది చాలా ఫేస్ చేసాం అన్నిని. ఎవరి పేరెంట్స్ ఒప్పించుకుంటారు ఈజీగా? ఎవరు ఒప్పుకోరు అస్సలు. కష్టమే. అంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంటారు? మంది ఒప్పుకున్న తర్వాత కూడా మేము చాలా మళ్ళా పెళ్లికి మాకు అలానే బోల్డ్ కాన్సిక్యూషన్స్ చూస్తూనే వచ్చాం. అవునా? చాలా అంటే లవ్ అంత ఈజీ కాదు. మేమిద్దరు స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ ఉంటది. ఎస్పెషల్లీ నేను స్ట్రాంగ్ ఉన్నాను కాబట్టి ఇంకొంచెం ఈజీ అయ్యింది. మరి ఎప్పుడు ఏ లవ్ లో అన్నా సరే అమ్మాయి స్ట్రాంగ్ ఉంటేనే అది మ్యారేజ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. లిటిల్ హార్ట్స్ మూవీలో డైలాగ్ ఉంటుంది ఇది. మీరు మూవీ చూడలేదా? చూసాను, అంత గుర్తుంచుకోండి. మాకు ఫైటింగ్స్ ఉండేవి, ఎక్కువ కాన్సన్ట్రేషన్, యాక్షన్ మాత్రమే. యాక్షన్. మీ లవ్ జర్నీలో మీరు చేసిన ఒక బెస్ట్ థింగ్ ఏంటి మీకు గుర్తున్నది ఆయన చేసింది? నా కోసమా? నార్మల్ గా తను చేసింది ఏదైనా? మీకోసం తను చేస్తే నార్మల్ గా మీకు గుర్తున్నది? ఏమీ చేయలేదు అనుకుంటా. ఏమో నాకు తెలిసే వరకు అయితే నేను చేసే వరకు అయితే వ్యాలంటైన్స్ డే ఒకటే, అంతే. అలా అడుగుతున్నారా థింగ్స్ అంటే? అన్నీ తను స్టార్టింగ్ అంతా బాగుండేది. స్టార్టింగ్ అంతా మాట వినోడు కదా అది. అప్పుడు అసలు తేజ అంటే అసలు తేజ అన్న మాట కూడా అనవసరం, అంత బాగా వినేవాడు. లైక్ చాలా బాగుండేది అప్పుడు. ఏం మారిపోయింది? ఏం బాగాలేదు ఇప్పుడు? ఇందాక ఒకటే మాటని 10 సార్లు చెప్పాలి నేను, అప్పుడు వింటాడు. అప్పుడు అంత అవసరం లేదు, నెమ్మదిగా మాట్లాడాడు. మళ్ళీ ఏదో అమ్మాయి లాగా. స్టార్టింగ్ లోనే స్లోగా మాట్లాడితే మాకు వినిపించట్లేదు, స్లోగా మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతున్నాం అంటున్నారు. స్లోగా మాట్లాడదాం కానీ ఆర్గ్యుమెంట్ చేయమని నాకు అస్సలు ఆర్గ్యుమెంట్ లో నేను అసలు ఆర్గ్యుమెంట్ నాకు అవ్వకూడదు, కానీ ఆర్గ్యుమెంట్ అయినా ఆర్గ్యుమెంట్ లో నాకు పక్కలు గెలిస్తే అస్సలు ఒప్పుకోను. అందులో నీళ్ళు ఇప్పుడు నేను ఏదైనా గొడవ కానీ ఏదైనా మాట్లాడాను రైట్ ఉంటాను. ఫస్ట్ నేను మాట్లాడానంటే ఎక్కువ మాట్లాడుతున్నా, ఆర్గ్యుమెంట్ చేస్తాను. మాట్లాడుకుని సైలెంట్ ఉంటే నువ్వేం మాట్లాడలేదు అంట. సమాధానం ఇలా మరి నేను ఏం చేయగలను అప్పుడు? కొంచెం టఫ్ కదా చాలా. అది ఒప్పుకోండి అదే అన్నా సార్. నిన్న ఒకరితో అట్లా అమ్మాయిలే కదా. ఆవిడ బాధ కూడా అదే, అసలు నన్ను అమ్మాయిలు ఎందుకంటావని. అంతే కదా ప్రియా గారు? ఎవరిని అన్నట్టు మనం చాలా గ్రేట్ అసలు. ఎందుకు ఆ భావం ఎందుకు వచ్చేసింది అసలు? మనం చాలా గ్రేట్. ఐ మీన్ ఇవన్నీ ఫేస్ చేస్తూ వచ్చి దాని తర్వాత ఈ జర్నీ, ప్రెగ్నెన్సీ జర్నీ, డెలివరీ జర్నీ, ఇవన్నీ చూసాక అసలు మనం గ్రేట్ కాదు, మనం చాలా గ్రేట్. అంటే అక్కడ ఎవరన్నా అమ్మాయి గ్రేట్ అంటారు. అందుకే ఇంకా మనతో అసలు నోరు ఎక్కువ పెట్టుకోకూడదు కదా, అంతేనా? అంటే అర్థం చేసుకోకపోయినా హస్బెండ్ పక్కా అర్థం చేసుకోవాలి. ఆ ఎండింగ్ వరకు ఎవరు కూడా అంతగా నోరు పెట్టుకోరు. హలో, మిగతా టైంలో పెట్టుకుంటారు. ఎండింగ్ కాదు, మొత్తం లైఫ్ అంతా అప్పుడు. అంతే కదా, మీరు ఎంతే అంటే అంతే. అదే కదా, నేను ఒప్పేసుకుంటా, నాకేం బాధలేదు. మీరు అంతే అనండి, నేను అంతే అంటాను. నాకేముంది, ఒక గంటే కదా. అంతే కదా అంట. అదిగో పాపం తేజ గారు బాధ అర్థం చేసుకోండి కొంచెం. తేజ ఏంటంటే ఇతను అన్నీ విన్నట్టు ఉంటారు కానీ ఏది వినరు. అన్నీ చేస్తున్నట్టు అని చూపిస్తారు కానీ ఏది చేయరు. అన్ని తనకు నచ్చినవి చేస్తాడు. ఎండ్ అంటే ఎండ్ ఆఫ్ ద టైంకి అస్సలు ఫస్ట్ నుంచి అంతే. కానీ నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, బాగా గుడిదాల్లో ఉండేదాన్ని. ఇప్పుడు మాత్రం ఓకే,
ఎప్పుడైనా మనం ముందుకు వెళ్తూ 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 కదా తెలుస్తుంది. అయితే అన్ని విన్నట్టు నటిచ్చేస్తాడు. అబ్బాయిలు అందరూ అంతే. అంతేనా? అంతే. కానీ మీరిద్దరు ఇంత దూరం జర్నీ చేశారు కదా, అసలు అండర్స్టాండింగ్ లేకపోతే మీరిద్దరు అంత మంచి కప్పులు కాకపోతే ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదు కదా. మా అండర్స్టాండింగ్ మీరు విన్నారు ఇప్పుడు ఒక మాట అనింది ఆవిడ, మీరు మిస్ అయిపోయారు. మళ్ళీ చెప్పు. గొప్పలు ఎప్పుడు పొగడకూడదు. అది ముందు అసలు పొగడకూడదు. పొగిడారు కానీ మీరు వినలేదు, మళ్ళీ ఇంటర్వ్యూలో చూసుకోండి. ఏదో చెప్తున్నారా? కానీ ఎక్కువ నవ్వుకున్న దానికన్నా గొడవలు ఆడుకుంటేనే ఇంకా బాగుంటాం. మాది ఎక్కువ బాండింగ్ అంటే గొడవలే. అల్లు అర్జున్ సినిమాలు చెప్తారు కదా, గొడవ ఎంత అయిన తర్వాత ఈసారి చూడు బాగుంటాను, ఈసారి చూడు బాగుంటాను, నీ చెప్పింది వింటాను అంటాడు. జస్ట్ 2 days మళ్ళీ సేమ్ రిపీట్. మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఇలా కాదు అసలు ఆర్గ్యుమెంట్ కూడా మాకు ఏదేదో దానికి కాదు, చిన్న చిన్న వాటికి అయిపోతాయి. ఈ గ్లాస్ కోసం అనుకో, ఆ గ్లాస్ కోసం గొడవ పడతాడు. లేదు ఇది చిన్న అంటే చాలా సిల్లీ గొడవ. అసలు దానికోసం ఆర్గ్యుమెంట్ ఎందుకు? పోన్లే ప్రియా పోన్లే, నువ్వు అన్నది కరెక్ట్ అని చెప్పేస్తే అయిపోయింది కదా. లేదు అసలు అది తను తెలిసినా తెలియకపోయినా నాతో మాత్రం ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఖచ్చితంగా చెయ్యాలి. నేను కూడా గెలవాలి ఈ ఆర్గ్యుమెంట్లో అన్న. నువ్వు చేయవా? ఆర్గ్యుమెంట్ చేయవా? అదే చెప్తున్నా, అంటే కొంచెం ఎక్కువ మాట్లాడితే దాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు అంతే. మరి ఎక్కువ మాట్లాడితేనే కదా ఆర్గ్యుమెంట్ అవుతుంది. వదిలేండి. ఇప్పుడు గొడవ అయ్యేలా ఉంది మళ్ళీ మీరిద్దరికి. లేదు దాటేసి వచ్చేసారు అవన్నీ, ఆ స్టేజ్ దాటేశారు. ఇప్పుడు మాట్లాడుకునేది అరుచుకుంటూ మాట్లాడుకోవడం అయిపోయి ఉంటది ఆల్రెడీ కదా. లేదు ముందు కూడా మేము అరుచుకునే వాళ్ళు. ఎప్పుడు ఆడలేదా? మీరే అరిచేవాళ్ళు, పాపం వినేవాళ్ళు. పాపం ఏం కాదు, మనం అరిచామంటే పక్క పర్సన్ ఏదైనా మిస్టేక్ చేస్తేనే కదా. ఇప్పుడు ఆవిడ నన్ను కొట్టేలా ఉన్నారండి. నేను ఆవిడ లేదు చెప్పండి, మన ఊరికే ఎవరికైనా ఊరికి కోపం రాదు, ఊరికే బాధ రాదు, ఊరికైతే మన ఎవ్వరికి రాదు ఎమోషన్స్ అనేవి. పక్క పర్సన్ బిహేవియర్ బట్టే మనం రియాక్ట్ అవుతాం. సో తను అలా నేను తను కోపం అయ్యేలాగా కానీ ఏం అయ్యేలాగా మాక్సిమం చేయదు. తను మాత్రం 100% చేస్తాడు. నా కోపం రాకుండా ఉంటుందా? పక్కా వస్తుంది. ఓకే. కానీ అప్పటికి అలా కొన్నిసార్లు కంట్రోల్ చేసుకుంటాను, కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది. సో 3 years పట్టింది మీరు ఒప్పుకోవడానికి. మీ పేరెంట్స్ ఒప్పుకోవడానికి ఎన్ని years పట్టింది? మా పేరెంట్స్ ఒప్పుకోవడానికి ఎక్కువ టైం పట్టలేదు. వెంటనే ఒప్పేసుకున్నారా? వెంటనే కాదు, కొంత ఒక 6 months అనుకుంటా. 6 months లోపలే ఒప్పుకున్నారు. 3 months. మరి మీ పేరెంట్స్? వాళ్ళ పేరెంట్స్ తినేం ఒప్పించలేదు. ఇలా ఇష్టం నాన్న అంటే అంతేనా. ఫస్ట్ మా డాడీకి చెప్తే అప్పుడు మా డాడీ మమ్మీతో మాట్లాడారు. వీళ్ళు మమ్మీతో మాట్లాడిన తర్వాత ఇంకొక ఓకే అయ్యారు. రిస్క్ ఏం కాదు, ఓకే అయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉండేది. దాని తర్వాత ఇంకా అలా వీళ్ళ డాడీకి ఎక్కడంటే ఒప్పుకున్నారు. మా డాడీ అలా చేశారు, కానీ మమ్మీ సపోర్ట్ చేశారు, మేనేజ్ చేశారు. అంతేనా అక్కడ మమ్మీ అడుగు లవ్ మ్యారేజ్ కదా. మమ్మీ బాగా సపోర్ట్ చేశారు. లవ్ స్టోరీ అంతట్లో కూడా మెయిన్ రోల్ మా కోసం స్టాండ్ తీసుకునేది, ఎస్పెషల్లీ తేజ కోసం స్టాండ్ తీసుకుని మమ్మీ. అవునా? ఓకే. వీళ్ళ మమ్మీ మీకోసం స్టాండ్ తీసుకున్నారా? ఓకే. తేజ ముందు నుంచి అందరికీ తెలుసు, మా రిలేటివ్స్లో కానీ అందరికీ తెలుసు. సో ఏవో అలా చెప్పారు, ఈ అబ్బాయి వద్దు అలాగా ఇలాగ. మా మమ్మీ మాత్రమే ఏం పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, ప్రియకి ఇష్టం మాకు ఇష్టం, మాకు ఇష్టం మీకు ఇంకెవరికి మాట్లాడేది లేదు, ప్రియకి నచ్చితే మాకు చాలు అంతే. మీ ఇంట్లో యాక్సెప్ట్ చేసేసారు అప్పుడే? చేశారు. ఓకే. అంటే మొన్న ఈ మధ్య పాపం శ్రీమంతం వీడియోలో తేజ పేరెంట్స్ లేరు, లేట్గా వచ్చారు. అంటే మా పేరెంట్స్ అంటే మరి మా మమ్మీకి హెల్త్ బాగాలేదు, దాని దగ్గర మా నాన్న ఉన్నాడు. వీళ్ళ డాడీ ఏంటంటే మరి ఇంకా వర్క్ వెళ్ళిన తర్వాత ఇంకొచ్చిన తర్వాత అత్తయ్య ఈ మధ్యన కొంచెం ఇంకా ఇంకోటి హెల్త్ ఇష్యూ బాగోదు కదా అత్తయ్యకి, ఇంకా ఏంటి అని చెప్పేసి మేము ఎక్కువ ఆల్రెడీ ఇబ్బందిగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఫోర్స్ చేయకూడదు అని చెప్పి ఓకే లైట్ వచ్చారు. కానీ కొంచెం లేట్గా వచ్చారు. మా మమ్మీ వాళ్ళు రాలేదు, మా పిన్ని మా అక్క వీళ్ళు వచ్చారు. చూసాను నేను కూడా. ప్రియాంక అంటే మీ ఇద్దరికి బాగా దిష్టి తగిలేసి అలా అయిపోతున్నాయా, లేకపోతే
ఏంటి అంటే నేను చూడంగా ఈ లాస్ట్ 1 yearలో చాలా చాలా దారుణాలు జరిగిపోయాయి కదా మీ ఫ్యామిలీలో. బాగా బయట వాళ్ళది కాదు, ఇంట్లో వాళ్ళదే తగులుతాయి ఎక్కువ. అంతే కదా. నాకు తెలియదు నువ్వు ఇంట్లో వాళ్ళదంటే మీరు ఎవరినన్నావు. ఎవరైనా ఉండొచ్చు, ఎప్పుడుని బయట వాళ్ళకి ఏం తెలుస్తుంది మన మీద అయినా సరే ఏవడానికి. అలాగని తెలిసినా తెలియకపోయినా సరే మ్యాక్సిమం ఏదన్నా సరే ఇంట్లో అది మాత్రం నిజమే, ఇంట్లో వాళ్ళదే ఉంటుంది. ఇంకా ఏం చేయలేము, అన్నీ ఇంకా పట్టించుకొని కూర్చుంటే ముందుకు వెళ్ళాం కాబట్టి అంతే. మనం ఒక ప్లాట్ఫామ్లో ఉన్నామంటే కామన్గా వస్తాయి, మనం దాటుకొని ముందుకు వెళ్ళాలి. హీరోలు అటలుగా వస్తాం మనం అంతా, అక్కడ హీరోలో ఆడిగా వస్తాం మనం అంతా. వస్తాయి, అందరికి వస్తాయి, కానీ మరీ ఎక్కువ వచ్చేసినట్టున్నాయి ఈ మధ్య ఘోరంగా. చాలా కొంచెం హ్యాపీగా ఉన్నా చూడలేరు జనాలు, అంతే. ప్రియాంకకి అదేంటి బ్రెస్ట్ ఇబ్బంది వచ్చింది, అది కూడా లాస్ట్ ఇయరే కదా. లాస్ట్ ఇయరా ఈ ఇయరే స్టార్టింగ్ జనవరిలో అయింది తనకి. మళ్ళీ వెంటనే యాక్సిడెంట్ అయింది మీరందరికీ. అబ్బా నేను ఆ వీడియో చూసినప్పుడు షాక్, అసలు ఏమైంది సడన్ గా, నిన్నటి వరకు బాగుండే కదా. అదేం చేయలేము, అవ్వాలని హాస్పిటల్ ఉంటే అయిపోయింది అంతా. అది ఎక్కడో ఎంతవరకు అవ్వాల్సింది అలా చాలా పెద్దది అవ్వాల్సింది, కానీ చాలా గూగుల్ అందులో సగం గూగుల్ మ్యాప్ మనకు చాలా రాంగ్ చూపిస్తుంది. ఒక 80 గూగుల్ మ్యాప్ వల్ల రాంగ్ అయిపోయిందా? అది చూపించింది డైరెక్ట్ శ్మశానంలోకి చూపించింది గూగుల్ మ్యాప్. శ్మశానంలోకి వెళ్ళిపోయాము. శ్మశానంలోకి వెళ్ళారా? అది మరి అంటే లొకేషన్ రాంగ్ చూపించింది. దాని తర్వాత ఇంకా ఒకటి వెళ్ళాల్సిన డెస్టినేషన్కి ముందుగా అంతా కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వెళ్ళిపోయాము, అసలు మాకు ఇది అవ్వకపోదు. కానీ అది డెస్టినేషన్ రాంగ్ చూపించింది, చాలా అవర్స్ మాకు వేస్ట్. ఎక్కడికో వెళ్ళిపోయాం, మళ్ళీ అక్కడి నుంచి బ్యాక్ అయ్యి ఇంకా మేము ముందుగా స్టార్ట్ అయినా సరే అంటే అంత అవర్స్ అయింది కాబట్టి ఇంకా అలా ఏదో ఏదో అయ్యింది. ఇంకా అది గుర్తు చేసుకోవడం కూడా అస్సలు లేదు. చాలా మా లైఫ్లోనే మర్చిపోలేని. నాదైతే ఫస్ట్ యాక్సిడెంట్, అదే పెద్ద యాక్సిడెంట్. మీకు కూడా బాగాలేకుండా వచ్చింది కదా? నాకు చాలా అంతే. ఇక్కడ బెలూన్ ఉంటది కదా, అదొకటి స్టీరింగ్ తగిలిసింది. దాని మీద కొంచెం ఎక్కడ తగిలితే అంత బ్రీతింగ్ అంతగా అందదు కదా. ఆ ఉన్న ఒక 1 డే అంతే. 1 డేకి తనకైతే ముందు కూర్చుంది మేమిద్దరే. ఓకే, మీకు కూడా ఇక్కడ సీట్ బెల్ట్ ఇక్కడ ఇలా సీట్ బెల్ట్ వేసుకున్నా. తిని అప్పుడే జస్ట్ సీట్ బెల్ట్ తీసాడంట. సీట్ బెల్ట్ తీసాను అప్పుడే. యాక్చువల్ సీట్ బెల్ట్ ఉంటే తనకి అంత మీరు అప్పుడే తీసారు. లోపల మాత్రం నాకు ఎలా కనిపించింది అంటే ఈ బోన్ చిరిగిపోయినట్టు అనిపించింది, అంతలాగా తగిలింది నాకైతే. పెయిన్ మాత్రం ఉండేది ఒక 1 వీక్ వరకు. నా హాస్పిటల్లో అయితే స్కాన్ చేస్తారు కదా, అక్కడైతే అన్న నేను పడుకోలేను, చంపాను అనేసాను. అయితే అంత పెద్ద మాట అనేసాను. ఇలా వెనక పడుకుందామంటే అంత పెయిన్ వచ్చింది, బ్రీతింగ్ అనేది కాదు. అందులో యాక్సిడెంట్ అయింది, సో పానిక్ గా కూడా ఉంటాం. కొంచెం పానిక్ అయిపోతుంది. మీకు ఇలా ఇక్కడంతా తగ్గింది. నాది చాలా అంటే లక్కీ అన్నమాట. గట్టిగా డీప్ గా కట్ అయితే స్టిచెస్ పడుతుంది, అలానే స్టిచెస్ కూడా వేయలేదు. ఇది కూడా కొంచెం బాగా సెన్సిటివ్, అది కాకుండా పైకి ఉండదు, ఇంకా ఇలా కిందకు ఉంటుంది కదా ఇది. కానీ స్టిచెస్ కూడా వేయలేరు కదా, ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్నాను. అసలు ఇంకేది చేయలేరు. అప్పుడు నాకు తగిలినా సరే నన్ను ఒక దగ్గర పెట్టేశారు. వీళ్ళందరికీ ఒక దగ్గర, నేను ఒక దగ్గర ఉన్నాను. బాగా ఎవరికి దాడికి చాలా గట్టిగా, చాలా చూడలేము ఇంకా ఆ టైంలో మనం చూడలేము మనిషిని, అంత దారుణంగా తగిలే. బాడీ మొత్తం మేజర్ డ్యామేజ్. ప్రియాంకకి గట్టిగానే. ప్రియాంకకు పాపం ప్రతిదీ ఏదో ఒకటి గట్టిగా ఫేస్ మీదే తగులుతుంది. ఫేస్ మీద తగిలింది. మీరు ప్రెగ్నెంట్ కదా ఆ టైంకి. అసలు అక్కడ డాక్టర్సే అన్నారు, ఇంత యాక్సిడెంట్, ఇంత పెద్ద యాక్సిడెంట్ లోని కూడా సేఫ్ గా ఉన్నదంటే చాలా లక్కీ అని చెప్పేసి. సీట్ బెల్ట్ పెట్టుకోవడం ఒక ప్లస్ పాయింట్ అయి ఉంటది ఆ టైంకి. అందులో నేను సీట్ బ్యాక్ చేసి ఇలా పడుకున్నాను అనమాట. సో అందుకే నేను ముందుకు కూడా రాలేదు, అలానే ఉండిపోయింది. అందుకే జస్ట్ ఇది ఇలా సీట్ పెట్టుకుంటాం కాబట్టి ఇది రఫ్ అయింది అంతే. ఇంకా డీప్ గా కూడా కట్ అవ్వలేదు నాకు ఏది. అప్పుడు కూడా ఈ టైంలో కూడా వీడియోలు తీస్తారా ఎవరైనా? యాక్సిడెంట్ అయితే వీడియోలు పెడతారా అన్న కామెంట్లు వచ్చాయి. కమెంట్స్ ఇంకా
మంచివి వస్తాయి చెడువి వస్తాయి అన్నిటిని అయితే పెద్ద పట్టించుకోకూడదు కదా. చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు. చాలా నేను అసలు నెగిటివ్ కామెంట్ కొంత చూస్తే పాజిటివ్ చాలా ఎక్కువ మంది ఉన్నారా అని. అవునవును, చాలా మంది మేము ప్రేయర్ చేస్తున్నాం. చాలా చాలా మంది నిజంగా అందరి health అసలు బాగా అంతా మేము చాలా లక్కీ అంత మంది మా కోసం ఉన్నారు అంటే. ఫర్ డే మేము భయపడ్డాం, మీరు నాన్నకు సీరియస్ అయిపోతుంది, అది ఖర్చు అయిపోతుంది, ఖర్చు చాలా అవుతుంది అనేసరికి అసలు ఏమంటారు మా డాడీకి బాగున్నప్పుడు నాకు మొత్తం ప్రెగ్నెన్సీ అది బాగానే ఉండేది. బాగాలేదు ఆపరేషన్స్ అవుతున్నాయి అది సక్సెస్ ఆ టైంలో నాకు ఎక్కడ ఏడుపు వచ్చిందంటే అందరూ బయటకు వచ్చాం. అతను బయటకు వచ్చిన తర్వాత నేను అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అతను చూడండి నాకు భయపడిపోయాను నేనైతే. అందరూ అప్పుడు నాన్న అందరికి ఎలాగుందని అడిగా, అతను ఎలాగుందని అడగలే, అందరికి ఎలాగుందని అడిగాడు. ఎందుకంటే అందరూ కూడా నార్మల్గా ఎవరంటే చూసుకుంటారు మన గురించి మనం పట్టించుకుంటాం. ఆ టైంలో కూడా ఆ టైంలో మిగతా వాళ్ళకి ఎలా ఉంది మాటలు కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు కట్ అయిపోయింది. ఇదేమో ఇక్కడ చాలా లోపలికే. అసలు అతనికి ఎందుకు అలా తగిలే కూడా మా డాడీ అది తెలీదు. ఉన్నారు కదా, నా సైడ్ ఉన్న అందరిలో నేను సేఫ్ అయిపోయాను. ప్రియాంకనా తేజ డాడీ వెనక ప్రియాంక వీళ్ళిద్దరికి గట్టిగా తగిలే. వీళ్ళ హైట్ కదా, హైట్ మీద చాలా ఎక్కువ తగిలేసి కానీ బాగా ఓవర్ గా తగిలేసి ఇట్లా గుద్దుకునిందేమో. అందరికి జస్ట్ మైనర్ గా చిన్న చిన్నగానే అంటే ఒక కొన్ని డేస్ లో మేము రికవర్ అయిపోతాం అన్నట్టే తగిలింది. డాడీకి అలాగే తగిలి అంటే ఇప్పుడు అయ్యింది అంటే యాక్సిడెంట్ ఎవరికి దెబ్బలు తగలకుండా ఉండవు, కామన్. అంత తగిలింటే బాగుంది అనిపించింది. కానీ మరీ అంత అంటే అసలు మేము అన్ని తగిలాయా ఇంకా ఇదొకటి బ్యాక్ మెడ దగ్గర ఉంటాయి కదా బోన్స్. తర్వాత మాకు ఇవన్నీ తగిలని తెలియదు. మాకు కళ్ళకి కనిపించింది అప్పుడైతే లెగ్ అని ఓన్లీ ఇదే అనుకున్నాం. అంతే ఈ హాస్పిటల్ వెళ్ళిందో తెలిసే ఇన్ని తగిలేదు. ఈ మక్క దగ్గర బాల్ ఉంటది కదా, ఆ బాల్ ఇరిగిపోయింది, సైడ్ అయింది. ఏమన్నారు డాక్టర్స్ ఆ టైంకి? ఫస్ట్ మాకు తెలీదు. ఖమ్మం హాస్పిటల్ ఉన్నప్పుడు అది చెక్ చేయలేదు. నార్మల్ గా మన పార్సల్ కి వస్తాయి కదా అట్టలు, అది అట్ట వేసి పెట్టేసి కట్టారు అంతే. ఏం చేయలేదు అక్కడ. ఓన్లీ మాకు చెప్పింది ఈ లెగ్ ఇంజరీ ఒకటి, ఈ లిప్స్ ఒకటి, ఐబ్రోస్ అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మాకు ఈ నక్క దగ్గర ఇదయింది, టిప్ ఇదయింది అని చెప్పి. ఖమ్మం దగ్గర వద్దు అంబులెన్స్ లో వచ్చారా? అంత కరెక్ట్ గా మళ్ళీ ఉంటది లేదు మనకు తెలియదు కదా, ఇక్కడికే తీసుకొచ్చని చెప్పి అంటే మనం మన ఊర్లో ఉంటేనే మనకి ఏదన్నా అప్డేట్ లో ఉంటది. అక్కడ మనకి అక్కడ ఎవరు మనకు తెలియదు, పైగా అప్డేట్ లో మనకి ఏముండదు. కానీ పైన నేడుస్తుండేనా మీ డాడీ అప్పుడు? అంత గట్టిగా తగిలే కదా. నా పక్కనే ఉన్నారు. నేను నాకు ఒక వైపు నుంచి టెన్షన్ భయము అన్ని ఇంటి అసలు ఫస్ట్ ఆ పక్క అంటే పక్కన నేను తట్టుకోలేకపోయినా వాళ్ళ కార్ చెప్పేసి. ఆ టైంలో నాకు ఆ కార్ లోనే కార్ ఐటమ్ ప్రతిది కూడా చాలా డేంజర్. సీట్ బెల్ట్ సహా అన్ని డేంజర్, ప్రతిది కూడా మనకు ప్రాణం మీదకి వచ్చింది. ఎవరు ఎక్కువ ధైర్యంగా ఉన్నారు ఆ సిచ్యువేషన్ లో? వీళ్ళ మమ్మీయే. అవునా? మీ డాడీకి అంత అయినా కూడా ధైర్యంగా ఉండేనా? మీ అందరినీ లేపింది ఆవిడే. నేను ఇంత చిన్న డోర్లో కూడా వస్తాను నేను. నాకు మరి ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఇంకేం తెలియదు. ఆ ఎలాగొచ్చినా కూడా నాకు తెలియదు. మరుసటి రోజు 2 days తర్వాత కార్ దగ్గరికి వెళ్తే డోర్ ఫుల్ ఓపెన్ అవ్వలే, ఇంత ఓపెన్ అయింది. అసలు ఆ టైంలో హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్ళారు? నేనే ఫోన్ చేశాను హాస్పిటల్కి, పోలీసుకి నేనే ఫోన్ చేశాను తెలిసి. కానీ ఎవరిని ఎత్తలేకపోయాను, ఎందుకంటే వెయిట్ ఎత్తామంటే ఇక్కడ నొప్పి నాకు. మొత్తం అందరిని తీసింది ఈవిడే. ఓకే, మీ మమ్మీ ధైర్యంగా అందరినీ బయటకు తీసుకొచ్చి నన్ను తీశారు. దాని తర్వాత మా తమ్ముడు వెనక నుంచి ముందుకు వస్తాడు అనమాట. వాడైతే ప్యానిక్ అయిపోయి దగ్గర ఒక 1/2 hour లాగలేదు, ఎంత కొట్టినా లావలేదు. కళ్ళు అనేది ఇలా మూసుకున్నాడు. అందరం మేము కాన్షియస్ లో ఉన్నాం, శివ ఒక్కడే పడిపోయాడు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.